ఇదే ఖత్తర్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. మా కపిల్ కొడుకు ఇందులో పనిచేస్తాడు ఎయిర్పోర్ట్లో. ఈ బ్యాగ్ ఇవ్వడానికి వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్స్ తెలుగు బ్లాగ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ ఫ్రెండ్స్. మా కపిల్ కొడుకు ఫోన్ చేశాడు, తొందర రమ్మని ఫోన్ చేశాడు. ఎయిర్పోర్ట్కి తొందరగా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు. దేనికి ఒకసారి చూడండి. తొందర వెళ్దామంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే అన్నిటికీ ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోరాదు. ఎక్కడైనా కెమెరాలే ఉంటాయి. నైట్ టైం అయితే ఈ బ్రిడ్జ్ దగ్గరనైతే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే కలర్ లైటింగ్స్, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ వెరైటీ లైటింగ్స్ ఓపెన్ అవుతాయి నైట్ టైంలో. ఇప్పుడు డే కాబట్టి లైట్స్ ఏమి ఉన్నాయి. ఖత్తర్లో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ ఇదే. దీన్ని లండన్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ కెమెరా వస్తుంది. కెమెరా కనిపించింది కదా, ఈ లెఫ్ట్ సైడ్లో ఇదే కెమెరా. కొంచెం తక్కువ స్పీడ్ వెళ్ళాలి. స్పీడ్ ఎక్కువ వెళ్తే కెమెరా కొడుతుంది. ఇంకేం లేదు, మన సాలర్ నుంచి కట్ చేస్తారు. ఈ బయట కంట్రీలో ఎక్కడున్నా కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇలాంటి సింబల్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అలాంటి సింబల్ ఉంటాయి. ఎక్కడ ఉన్నా కానీ డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు. అలాంటి సింబల్స్ ఎక్కడైనా చూపిస్తాయి ఎయిర్పోర్ట్ రైట్ ఉందా లెఫ్ట్ ఉందా అని. ఎయిర్పోర్టు రయాన్ నుండి మహా అంటే 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ వస్తుంది. ఎక్కువ దూరం ఏం లేదు, దగ్గరనే ఉంది ఎయిర్పోర్టు. ఈ లెఫ్ట్ సైడ్లో లులు మార్కెట్ ఉన్నది, పెద్దది లులు మార్కెట్. ఇందులోకి వెళ్ళలే ఒక్కసారి కూడా. ఫస్ట్ దీన్ని చూసి నేను ఎంత పెద్ద సముద్రం అనుకున్నాను. ఈ సముద్రం లాగానే ఉంది కానీ సముద్రం కాదు. ఎయిర్పోర్ట్ రోడ్లో ఇలాంటి కెమెరాలు ఎన్నో వస్తాయి. జాగ్రత్తగా చూసుకొని వెళ్తే మనకే మంచిది. మా కపిల్ కొడుకు 2 సార్లు ఫోన్ చేస్తున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. చెప్పిన తొందర వస్తున్నా అని. కెమెరాలు నేను ఏం చేస్తాను, కెమెరాలు దాటిన తర్వాత కొంచెం స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇక ఈ బ్యాగ్ కోసమే ఫోన్ చేస్తున్నాడు తొందర రమ్మని. ఆ బ్యాగులో ఏముందంటే అరబీ వాళ్ళు తాగే గవ్వ అండ్ ఛాయ్ ఉంది. ఆ 2 ఇవ్వడానికి వెళ్తున్నాను. చూసారా, వీళ్ళు డ్యూటీలో ఉన్నా కానీ ఇంటి నుంచి టీలు, కాఫీలు, గవ్వలు ఇలా తెప్పించుకుంటారు. మనం ఏం చేస్తాం, మనం డ్రైవర్లం కాబట్టి చేయాల్సిందే. పోయి ఇచ్చి రావాలి అక్కడ, అంతే. ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు అతను. ఇక్కడ ట్రైన్ కనిపిస్తుందా, మెట్రో ట్రైన్ వెళ్ళిపోతుంది. వక్రాలో, ఇది వక్రా రోడ్. అది కొత్తగా వచ్చే డ్రైవర్లకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి, కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటాయో చూసుకోవచ్చు ఇందులో. నేను కూడా స్టార్టింగ్లో కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలానే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను. ఏ రోడ్ అన్న తెలియకపోతే డైరెక్ట్ సెర్చ్ చేసి చూస్తే మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు చాలానే ఉన్నాయి. ఖత్తర్లో కానీ బయట కంట్రీలో రూల్ అంటే రూలే. ఎవరి లైన్లో వాళ్ళే వెళ్ళాలి. ఎక్కడ రైట్ ఆ లెఫ్ట్ తీసుకునేటప్పుడు ఇండికేటర్ యూజ్ చేసి మరీ టర్న్ తీసుకోవాలి. మనం ఇండియాలో వెళ్ళినట్టు తొందరగా రైట్ లెఫ్ట్ అని తీసుకుంటే యాక్సిడెంట్ అయిపోతాయి. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. దూరం ఉన్నా కాబట్టి క్లారిటీ కనిపిస్తలేదు. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర దాకా వెళ్ళగానే ఫ్లైట్లు ల్యాండ్ అవుతాయి కదా, అది చూసినప్పుడైతే ఫీలింగ్ అయితే సూపర్ ఉంటుంది. కింది నుంచి వెళ్ళిపోతాయి, ఇట్లా మన కార్లు కింది నుంచి వెళ్ళిపోతాయి. అది ఇలా పై నుంచి మంచిగా వెళ్ళిపోతుంది. చూడడానికి అయితే ఫీలింగ్ అయితే సూపర్ ఉంటుంది. 100 నుంచి 80 స్పీడ్ వచ్చింది. ఇప్పుడు 80 స్పీడ్ కంటిన్యూ. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ 60 స్పీడ్ ఉంటుంది. 60 మెయింటైన్ చేయాలి. లేదు కూడదు అని స్పీడ్ పోతే కెమెరా కొడుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఈ రైట్ సైడ్లో చూడండి, కనిపిస్తుంది కదా, ఇదే సముద్రాన ఒడ్డున ఖత్తర్ ఎయిర్పోర్ట్ ఉంది. 80 స్పీడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 60 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ముంగట కెమెరా ఉంటుంది ఇంకోటి, లాస్ట్ కెమెరా. ఇది డైరెక్ట్ ఎయిర్పోర్టే. ఇది లాస్ట్ కెమెరా. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్టింగ్లో ఉన్నాము, ఎంటర్ అవుతున్నాం ఎయిర్పోర్ట్కి. ఈ రైట్ సైడ్లో మొత్తం సముద్రమే ఫ్రెండ్స్. అక్కడ కనిపించేదే ఖత్తర్ ఎయిర్పోర్ట్.
ఇక్కడ వాటర్ ఇలా వస్తాయి సముద్రంలో, కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా ముందు, వాటర్ ఇలా వస్తున్నాయి. అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సముద్రంలోనే వాటర్ వస్తున్నాయి, అలా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం ఖతార్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవుతున్నాము. ఆ ఎంట్రన్స్ వీడియో తీస్తా అనుకున్నా కానీ కపిల్ కొడుకు ఫోన్ చేసాడు, అందుకే తీయలేను. ఇక లోపలికి వచ్చిన, ఇది ఎయిర్వెల్ కింద అన్నట్టు, డిపార్చర్ పైన ఉంటుంది. ఒక 3వ నంబర్ గేట్ దగ్గర రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళి అది బ్యాగ్ ఇచ్చేయాల, చాయ్ గవ్వది బ్యాగ్ ఇచ్చేసి రూమ్కి వెళ్ళిపోవాలా. జనాలు అయితే చాలానే ఉన్నారు. ఇక్కడ పక్కన పెడదాం బండి, పక్కన పెట్టి ఫోన్ చేద్దాం. మరి అతను వస్తాడా, మరి వేరే వాళ్ళని పంపిస్తాడా చూడాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఖతార్కి ఎక్కడ వెయిట్ చేయాలో తెలియదు కదా, అక్కడ పిల్లర్స్కి నంబర్లు ఉంటాయి, ఆ నంబర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను చెప్పండి, వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని. చాయ్ గవ్వ ఇచ్చేసిన, అక్కడ వీడియో తీయలేను, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. వెళ్ళిపోతున్నా, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయే రోడ్ ఇది. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది పార్కింగ్ ప్లేస్. ఇది పార్కింగ్ చేసుకోవచ్చు. అందులో కొత్తగా వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ని చూస్తే మీకు తెలిసిపోతుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది రోడ్డు. ఈ రైట్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత అలా యూటర్న్ తీసుకొని వస్తే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు లోపలికి. ఎప్పుడన్నా మేడం ఫోన్ చేస్తారు కదా, మేడం కానీ కఫిల్ కానీ ఫోన్ చేసి తొందరరా అని చెప్తారు. వాళ్ళు అక్కడ కార్ అంతసేపు మనం నాపనియారు, వాళ్ళు వెళ్ళారు బయటకి. అలాంటప్పుడు ముందుకు వచ్చి యూటర్న్ చేసుకొని డైరెక్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు. సౌదీలో ఇలా లేదు. సౌదీలో మాత్రం ఎట్లా ఉందంటే, కొంచెం రియాద్ ఎయిర్పోర్ట్లో నేను చూసిందైతే, అక్కడ కొంచెం ముందుకెళ్ళి జస్ట్ లెఫ్ట్ తీసుకోగానే మళ్ళీ డైరెక్ట్ పార్కింగ్లోకి వెళ్ళిపోతుంది, అండ్ మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అలాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాతనే ఇక్కడ యూటర్న్ అనేది ఉంది. కొందరు డ్రైవర్లకి అనిపిస్తుంది ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రతిసారి మనం ఎప్పుడు ఇంటికి వెళ్తామో అని అనిపిస్తుంది. అలా మనకు టైం వచ్చినప్పుడు ఇంటికి వెళ్తాం, అప్పటిదాకా ఇక్కడనే పని చేసుకోవాలి.